హాయ్ మిత్రులారా, అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు. చాలా సార్లు మనం పత్రికల్లో చూస్తూ ఉంటాం. సక్సెస్‌ఫుల్ వుమెన్ గురించి రకరకాల పడిలేచిన కెరటాల్లా గాయపడి తిరిగి పుంజుకొని, నిలదొక్కుకొని నిలబడి, నిలబెడుతూ, సగౌరవంగా జీవిస్తూ, ఇతరులకు చేయూతనిచ్చే స్థాయికి ఎదిగిన మహిళల గురించి పత్రికల్లో, రకరకాల టీవీ ఛానళ్ళలో మనం చూస్తూ ఉంటాం. అలాంటి ఒక అరుదైన మహిళతో మనం ఇప్పుడున్నాం. తానెవరో కాదు, కర్నాల మంజుల. మరి ఈ చెల్లెలు చిన్న వయసులోనే బాల్య వివాహం జరిగి, ఆ తర్వాత తన వైవాహిక జీవితంలో అనుకోని ఉపద్రవం సంభవించి, తన భర్త 8 సంవత్సరాల క్రితం కాలం చేశారు. అప్పటికి తాను ఒక ప్రెగ్నెంట్ లేడీ. సంకలో చిన్న బాబు, పొట్టలో ఒక శిశువు. మరి ఆ టైంలో ఒంటరిగా జీవితం ప్రారంభించిన తాను వ్యవసాయం చేస్తూ, కుట్టు మిషన్ కుడుతూ, పాలని, బర్రెలని, గేదెలని తీసుకొని వాటిని పోషించి పాలను ఉత్పత్తి చేసి పాల కేంద్రంలో ఇస్తూ, మహిళా సంఘాల్లో భాగస్వామి అవుతూ, వాళ్ళకి చేయూత కార్యక్రమాల్లో భాగస్వామి అవుతూ, రకరకాల స్వచ్ఛంద సంస్థలతో ప్రయాణిస్తూ ఎదిగింది. మరి ఎక్కడ కంటతడి వినిపించినా, కనిపించినా తాను తన కుటుంబానికి జరిగినట్టుగా తల్లడిల్లే ఒక మంచి మనసున్న తల్లి మన ముందు ఉంది. హాయ్ రా చెల్లె. నైస్ టు మీట్ యూ. నీకు సామాజిక ఉద్యమ వందనాలు. ఈ క్రమంలో కేవలం 10వ తరగతి చదివిన ఈ చెల్లెలు ఈరోజు ఒక 30 మందికి ప్రత్యక్షంగా ఉపాధినిస్తూ, మరొక 20 మందికి పరోక్షంగా ఉపాధినిస్తూ, ఒక 50 మందికి ఆధారంగా నిలిచిన ఒక మహిళ. ఈ ప్రాంతంలో లేనిది ఏమిటి అని ఆలోచించి సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్‌లో, గజ్వేల్ పట్టణంలో ఇక్కడి నుంచి ఏ కార్యక్రమం జరిగినా విజయవాడ నుంచి, హైదరాబాద్ నుంచి, లేదా వేరు కర్నూలు, గుంటూరు నుంచి జూట్ బ్యాగులు ట్రాన్స్‌పోర్ట్ చేయడం తాను గమనించింది. వీటిని ఎక్కడ ఉత్పత్తి చేస్తారో అక్కడికి వెళ్లి, ఎలా తయారు చేస్తారో తాను పరిశీలించి, ఒక బృందానికి శిక్షణనిచ్చి, తాను ప్రయోగం చేస్తూ ఇక్కడే ఈ జూట్ బ్యాగుల తయారీ కేంద్రాన్ని ప్రారంభించింది. ఇక్కడి అధికారులు, ప్రజాప్రతినిధులు, అన్ని పార్టీల్లోని నాయకులు, ఇక్కడి పౌర సమాజం ఈ చెల్లమ్మని తమ చెల్లెలుగా, తన తోడబుట్టిన వ్యక్తిగా గౌరవిస్తూ అందరూ ఆదుకున్నారు. ఈ క్రమంలో తాను నిలబడి మరో 30 మందికి ఉపాధినిచ్చి, ఇక్కడ ఒక కర్మాగారాన్ని స్థాపించి 10,000 నుంచి 30,000 వరకు ఒక్కొక్కరికి వచ్చేలాగా ఉపాధి చూపిస్తూ ఉంది. మరి ఆ సక్సెస్ విశేషాలేంటో తెలుసుకుందాం. మరి ముందే ఒక మాట చెప్తున్నాను. నేను ఇక్కడికి రావడానికి ప్రధాన కారణము తన గురించి పత్రికల్లో చదవటము, అలాగే ఈరోజు భర్త చనిపోయిన స్త్రీలు ఆత్మహత్య చేసుకుంటున్న వాళ్ళని చూస్తున్నాం. లేదా విడో పెన్షన్ దగ్గర ఆధారపడుతున్న వాళ్ళని చూస్తున్నాం. లేదా అత్తామామ చాటున బతికేస్తున్న వాళ్ళని చూస్తున్నాం. లేదంటే భర్త చనిపోగానే తల్లిదండ్రుల మీద ఆధారపడము, అన్నా వదిన మీద ఆధారపడము, ఎక్కడో తలదాచుకొని జీవితమంతా అయిపోయింది అనేటువంటి నిరాశ, నిస్పృహల మధ్య జీవిస్తూ ఉన్నారు. అలాంటి వారందరికీ ఒక టార్చ్ లైట్ లాంటిది, ఒక మార్గాన్ని చూపిస్తూ ఎంత గౌరవంగా బతకొచ్చు, ఆత్మవిశ్వాసంతో బతకొచ్చు, స్వయం శక్తిగా ఎదగొచ్చో చూపించినటువంటి మహిళతో కాసేపు మాట ముచ్చట. మరి హాయిగా చెల్లె, క్షమించరా, మీ ఆయన చనిపోయి ఎంత కాలం అయింది? 8 సంవత్సరాలు. 8 సంవత్సరాలు. 2015 జనవరి 26. 2015లో చనిపోయారు. అప్పుడు మీ వయసెంత? ఇప్పుడు మీ వయసెంత? అప్పుడు నా వయసు 19. అప్పటికి 19 ఏళ్ల వయసు అంతే. చాలా చిన్న వయసు. ఇప్పుడు 20. ఓకే. ఇప్పుడు 27 ఏళ్ల యువతి మీరు. అంతేనా? అసలు ఏ వయసులో పెళ్ళయింది? 10th. 10th క్లాస్ అంటే 14, 15 ఏళ్ళకే పెళ్ళైపోయింది. ఒక 3 ఇయర్స్ మీరు జీవించారు. 4 ఇయర్స్ ఉన్నారు. ఎక్కడ నేటివ్ ఎక్కడ? బావగారి పేరేంటి? గంధమల్ల శ్రీధర్. గంధమల్ల శ్రీధర్ గారు. ఎక్కడ మీదది? యాదగిరి భువనగిరి డిస్ట్రిక్ట్ తోటపల్లి మండలం. తొర్కపల్లి మండలం.
ఓ ఆ మధ్య అక్కడ ఒకటి మూఢనమ్మకాలతో ఒక చిన్న సంఘటన కూడా జరిగింది నాకు గుర్తు. ఒక ఆవిడ పూనుకోమని చూసిందంటే ఆ ఊరికి వెళ్ళాను నేను. రైట్, రైట్, రైట్. మరి అప్పుడు మీరు ఎన్నో నెల ఆయన చనిపోయినప్పుడు, శ్రీధర్ గారు చనిపోయినప్పుడు? మంత్ అంతే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అంతే. అంతే. మరొకరైతే 3, 4 మంత్స్ వరకి అంటే మీకు ఆ సంతానం వద్దనుకుంటే అబార్షన్ చేసుకునే అవకాశం ఉంది. ఉంది. కాకపోతే పెద్దోడికి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అనేసి వాడిని చూసుకోవాలి అనే కారణంతో మీరు ఎలా అయినా చేద్దాం. ఆల్రెడీ తెలియకుండానే సూసైడ్ చేసుకుంది కదా! ఆ! తెలిసి నేను ఇంకొక ప్రాణాన్ని ఎలా తీయాలి అనే ఆలోచనతో అబార్షన్ చేసుకోలేదు. ఓకే. ఇంకా ఆ టైంలో మీకు మంచి పెద్దలు కొంచెం ఫోర్స్ చేసి అప్పటికి 19 ఏళ్ళే కాబట్టి మరో పెళ్లి వైపు అడుగులు వేయాల్సింది. కానీ అక్కడెక్కడో సరైన టైంలో సరైన నిర్ణయం జరగలేదని మీరు ఫీల్ లేదు. పెద్దమ్మ వాళ్ళు అందరూ నాకు వేరే పెళ్లి చేయాలనే ఆలోచనతో వాళ్ళున్నారు. కాకపోతే నేను ఏ పెళ్లి చేసుకోను. పిల్లలతోనే ఉంటా అనేసి నేనే గట్టిగా ఉన్నా. పిల్లలు ఏం చదువుతున్నారు ఇప్పుడు? పెద్ద అబ్బాయి 8th క్లాస్, చిన్న అబ్బాయి 4th క్లాస్. ఓహ్! 8th క్లాస్, 4th క్లాస్. 4th క్లాస్. ఇప్పుడు ఈ ఈ బిజినెస్ మొదలుపెట్టి ఎంత కాలం అవుతుంది? 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలుగా చేస్తున్నారు. మధ్యలో మీరు కిస్మిస్‌లు, బాదాం, డ్రై ఫ్రూట్స్ మార్కెట్. డ్రై మీరే తయారు చేసి ప్యాకింగ్ చేసి మార్కెట్ చేస్తున్నాను. ఆ! అవే మార్కెటింగ్ చేశాను. ఓకే. డ్రై ఫ్రూట్స్ బిజినెస్. ఇంకా స్క్రబ్బర్స్‌ను అన్ని స్క్రబ్బర్స్, డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, జీలకర్ర అన్ని రకాలుగా హ్మ్. మనం చిన్న చిన్న ప్యాకెట్స్ చేసి హోల్‌సేల్‌గా మార్కెట్‌లో ఇస్తాం. ఈ బర్రెలతో మీ బంధం ఏమిటి? బర్రెలతో అంటే అప్పటికే మా హస్బెండ్ చనిపోయేటప్పటికే మాకు బర్రెలున్నాయి. ఆ! 2 బర్రెలున్నాయి. వీటికి నేను బావి దగ్గరికెళ్ళడము, బర్రె హ్మ్. పాలు పిండుకునుడు, హ్మ్. ఇంటికొచ్చి సెంటర్‌లో పోసుకునుడు, హ్మ్. పిల్లల్ని చూసుకోవడం హ్మ్. అదే జరుగుతుంది. వ్యవసాయంతో ఏమన్నా టచ్ ఉందా? ఉంది. నాది నేనే చేసుకున్నాను. నేను గజ్వేల్‌కొచ్చి ఇది ఏర్పాటు చేసుకోక ముందుకు నేను వ్యవసాయమే చేసేదాన్ని. వ్యవసాయం చేస్తూ ఇది బ్యాంగిల్ స్టోర్ పెట్టుకొని ఇంట్లోనే మిషన్ కుట్టుకుంటూ, అటు బావి దగ్గర చూసుకుంటూ, ఇటు ఇంట్లో మిషన్ కుట్టుకుంటూ, బ్యాంగిల్ స్టోర్ చూసుకుంటూ ఉండేదాన్ని. మీకు తోడుగా నిలిచిన ఎన్‌జీఓ సంఘం ఏంటి? పిలుపు సంస్థ. పిలుపు సంస్థ. థాంక్ యూ. ఒక సంఘం, ఒక ఎన్‌జీఓ పిలుపు సంస్థ తనకు తోడుగా ఒక అన్నగా, ఒక తల్లిగా ఒక వ్యవస్థ నీకు తోడుగా ఉంది. పిలుపు సంఘంకి థాంక్ యూ. ఒక రకంగా మిమ్మల్ని నిలబెట్టింది. మీరు నిలబడ్డానికి తోడుగా. కారణం పిలుపు సంస్థ. మీరు దాని ద్వారా ఏ సేవా కార్యక్రమాలు చేశారు? దాని ద్వారా అంటే వాళ్ళకి వాళ్ళకి మోటివేషన్స్ అని వాళ్ళు నువ్వేదైతే పని చేసుకుంటున్నావో ఎలా చేసుకోవాలో వాళ్ళకి చూపియండి. మీరు చేసే పనిని వాళ్ళకి చూపియండి. ధైర్యంగా ముందటికొచ్చేలా చూపియండి అంటే అదే నేను చేసే పనినే వాళ్ళకి చెప్పిన. హ్మ్. అదే ప్రకారంగా అందులోకి వెళ్ళిన. ఓకే. మరిప్పుడు మిమ్మల్ని ఏవైనా టీవీ ఛానల్‌లు ఇప్పుడు ఒక సక్సెస్‌ఫుల్ వుమెన్ ఏవైనా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశాయా? ఆ! ఓకే. ఇప్పుడు మీ దగ్గర ఎంతమంది పనిచేస్తున్నారు? ఇప్పుడు ప్రెజెంట్‌గా 30 మందిని తీసుకున్నాము. ఓకే. కొంతమంది 6గురు క్యాటరింగ్ సెక్షన్‌లో ఉంటారు. ఆ! 24 మెంబర్స్ ఇందులో ఉంటారు. ఓకే. మీరింకా క్యాటరింగ్ వైపు కూడా అడుగుపెట్టారా? హ్మ్. ఏంటి దాని మోటో? దాని మోటో అంటే ఆల్రెడీ మేము ప్లాస్టిక్ యూజ్ చేయొద్దు అనే కాన్సెప్ట్‌లో జూట్ బ్యాగ్‌లను ఎంచుకున్నాం. ఓకే. అదే క్రమంలో దాంట్లో కూడా స్టీల్‌నే వాడతాం మేము. మా దగ్గర అన్ని కారం పొడి ఏదైనా కూడా జెన్యూన్‌గా అప్పటికప్పుడు తయారు చేసిన పొడులనే వాడతాం. ఓహ్! ఎక్కువ నిలువ ఉన్న వస్తువులను గానీ, ప్యాకింగ్ వస్తువులను గానీ మేము యూజ్ చేయం. ఓహ్! సో, అంటే ఇప్పుడు దీని వెనకాల పర్యావరణాన్ని పరిరక్షించడం, కాలుష్యాన్ని తగ్గించడం, అలాగే ఉపాధిని కల్పించడం చాలా పరోక్షంగా చాలా విషయాలున్నాయి. సో, మీరు క్యాటరింగ్ కూడా పెడుతున్నారు. దానికి ఎలా ఉంటుంది? దాని లెక్కేంటి? దాని లెక్క వాళ్ళకొక 6గురికి ఒక టిఫిన్ వాళ్ళు. ఓకే. వాళ్ళు ఎక్కడికైనా ప్లేట్ వైస్ ఒక 100 ప్లేట్లు ఆర్డర్ చేశారంటే వంట నేనే చేస్తా. ఆ! ఆ వంటలో వాళ్ళు తీసుకెళ్లడం వరకు నేను తీసుకెళ్తా. వాళ్ళే సర్వ్ చేస్తారు. అన్ని తోమడము అన్నిటికి వాళ్ళే చేసుకుంటారు. ఆ టీమే చూసుకుంటారు అదంతా. వెజ్‌కి ఎంత ఒక ప్లేటు? నాన్ వెజ్ ఎంత? 40 రూపీస్ నుంచి 140 రూపీస్ దాకా ఉంది. ఓహ్! నాన్ వెజ్ అవుతే? అండ్ నాన్ వెజ్ కలిపి 140 రూపీస్. హ్మ్. 40 రూపీస్ నుంచి 140 రూపీస్ వరకు ఉంది. మరి మామూలుగా పెళ్ళిళ్ళు, పేరంటాలు, ఫంక్షన్‌లు జరిగినప్పుడు వంటలకు సంబంధించి చాలామంది కొన్ని ప్రత్యేకమైన అవసరాలు ఉంటాయి గదా! మరి మీరు భర్త లేని స్త్రీ, విడో
చేతి వంట తినాలా అనే మూఢనమ్మకం ఏమైనా చూసారా? అలాంటివైతే మేము చూడలేదు. విడో అన్నదానికంటే ఒక మహిళ పని చేస్తుంది. ఆ పనిలో మేము ఎంతో కొంత తనకు తోడుగా నిలుస్తున్నాం అనే వాళ్ళని చూసాం గానీ, హ్మ్. విడో అనే కాన్సెప్ట్‌తో నన్ను పక్కకు పెట్టిన వాళ్ళు ఎవరు లేరు. అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే నేను పుస్తెమట్టలు ఇచ్చినా గూడా హ్యాపీగా తీసుకున్న వాళ్ళున్నారు. ఓహ్! నీ చేత్తో నా పుస్తమటలు దానం కూడా హ్మ్. చేశావు. ఓకే. సూపర్. సూపర్. ఇప్పుడు మీరు ఎంత టర్నోవర్ చేస్తున్నారు? మీరు తక్కువ బెనిఫిట్స్‌తో ఇస్తున్నారని విన్నాము. ఆ! ఏంటి దాని సీక్రెట్ ఏంటి? సీక్రెట్ అని ఏం లేదు. ఏదున్నా గూడా అందరికీ పోను. నాకు అది వాళ్ళతో నేను బ్రతికితే చాలు. పెద్ద ప్రాఫిట్స్ అవి నాకు ఏవి అవసరం లేదు. నాతో నలుగురు బతికితే చాలు. హ్మ్. అంతే. ఇప్పుడు ఈ వీడియో చూసి ఎవరైనా సిస్టర్ మా దగ్గర మీ బ్రాంచ్ పెట్టండి. మా ఇంట్లో కొంచెం స్థలం ఉంది. ఇవన్నీ షాంపూలు పంపించండి మనీ ఇస్తాము. మాకు కావాల్సినవి మేము అమ్మి పెడతాము. మేము బిజినెస్‌కి మా దగ్గర మీకు బ్రాంచ్ అవుతామంటే ఓకేనా మీకు? ఓకే. ఇప్పటికి ఎక్కడెక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి పంపిస్తున్నారు? ఇప్పటికైతే నేను ఇక్కడి నుంచే పంపిస్తున్నా. ఆ! ఇక్కడ కరీంనగరు, విజయవాడ, గుంటూరు, ఖమ్మం, వరంగల్ ఇట్లా వేరు వేరు హైదరాబాదు ఇట్లా ఎక్కడి నుంచొచ్చినా గూడా నేనే వెళ్ళి ఇచ్చేసొస్తున్నాను. ఆ! కొన్ని కంపెనీలకు గూడా మనము వాళ్ళతో టై అప్ అయ్యి వాళ్ళకేం గావాలి అనేటివి మనం జూస్తున్నాం. యాక్చువల్లీ మీరు ఏం కోరుకుంటారు? సోషల్ మీడియా ద్వారా, మన ఛానల్ ద్వారా ఇలాంటివి వాడండి అని చెప్తారా? లేదా రకరకాల సందర్భాల్లో ఈ జూట్ బ్యాగులని వినియోగించడం మంచిదని చెప్తారా? ప్లాస్టిక్‌ని వాడడం కంటే ఇవి వాడడం మంచిదే అని చెప్తాను. హ్మ్. ఏదో నా దగ్గరికొస్తారు అని గాదు. ఎక్కడికి పోయినా గూడా కొంచెం ప్లాస్టిక్‌ని అవాయిడ్ జేయడం వల్ల ఎంతో కొంత కొంతమందికి ఇప్పుడు భూమి కాలుష్యం వల్ల ఎన్నో మూగజీవాలు చనిపోతున్నాయి. హ్మ్. అట్లాంటివి కొన్ని తగ్గుతాయి అనే ఉద్దేశ్యం తప్ప హ్మ్. ఇదేదో ప్రొడక్ట్ వాడుతున్నారు అని కాదు. హ్మ్. సో, మిత్రులారా, ముఖ్యంగా నా యూట్యూబ్ ఛానల్ సబ్‌స్క్రైబర్స్, అలాగే మన సంఘ సభ్యులు, నాయకులు అందరిని కోరుతున్నాను. ఈ సోదరి ఆహ్, ఒక స్వయం శక్తిగా ఎదుగుతూ ఉంది. ఎలాంటి లాభాపేక్ష లేకుండా తయారీ ఒక 30-50 మందికి ఉపాధినివ్వటం, ఇంకొక 100 మందికి ఉపాధిని ఇచ్చేలాగా మారటం, అందులో పనిచేసే వారికి రూ. 10 నాకు రూ. 5 ఉంటే చాలు అన్నట్టుగా పర్యావరణానికి మేలు చేయటం, ఎక్కడో సుదూర ప్రాంతాల్లో నుంచి పెద్ద పెద్ద కంపెనీల్లో తయారయ్యే వస్తువులు కాకుండా మన ఆడపడుచులు, మహిళలు రోజుకి 500, రూ. 1000 పని చేసుకొని సంపాదించుకునే అవకాశం ఉండే ఇలాంటి కుటీర పరిశ్రమల్ని మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. మన కుటుంబాల్లో కూడా కాలుష్యాన్ని పోగొట్టాలి. రకరకాల సందర్భాల్లో మనం ఇతరులకి గిఫ్ట్‌లుగా ఇచ్చేటప్పుడు, ఏదైనా వస్తువులు కానుకగా ఇస్తున్నప్పుడు, ఇంకే సందర్భంలోనైనా కూరగాయలు తీసుకోవడానికి, లేదా టిఫిన్ బాక్స్ పట్టుకు వెళ్ళడానికి, పుస్తకాలని కానుకగా ఇవ్వడానికి, బంధుమిత్రులకి బట్టలు పెట్టేటప్పుడు, రకరకాల సందర్భాల్లో కవర్సు, ప్లాస్టిక్ సంచులని మనం వాడుతూ ఉంటాం. వాటన్నిటి స్థానంలో ఇలా స్వయం మహిళలు, స్వయం శక్తిగా ఉన్న మహిళలు ఏర్పాటు చేసే ఇలాంటివి అవసరం. ఇలాంటివి మన నిత్య జీవితంలో ఇతర చాలా వస్తువుల్ని పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు తయారు చేస్తున్నవి వాడుతున్నాము. అలా కాకుండా హోమ్‌మేడ్ షాంపూలు కొనాలి. అలాగే హోమ్‌మేడ్ కుటీర పరిశ్రమలో సబ్బులు తయారు కావాలి. అలాగే బ్రష్‌లు, పేస్టులు, నిత్యావసర వస్తువులన్నీ కూడా ఏ జిల్లాకు ఆ జిల్లానే మహిళలు 10 మంది కలిసి వ్యాపార కోణంలోనో, దోపిడీ కోణంలో కాకుండా 10 మంది కలిసి చేసుకునేలాగా మనమందరం పెట్టుకోవాలి. అలాగే వీళ్ళు హోటల్ కూడా నడుపుతున్నారు. వారి క్యాటరింగ్. మనకేం కావాలో ఇస్తే మీరు 4 చోట్ల విచారించుకొని క్వాలిటీ మరియు డబ్బు చూసుకున్నట్టయితే వీళ్ళకి ఒక 6 మంది టీమ్‌గా ఏర్పడి ఒక రూ. 3,00,000 సామాన్లు తెచ్చి పెట్టుకున్నారు. స్టవ్‌లు, గ్రైండర్‌లు, మిక్సీలు, ప్లేట్లు, స్టీల్ ప్లేట్‌లో పెడతారు నీట్‌గా కడిగి. అలాగే స్టీల్ గ్లాసులే వాడుతున్నారు వీళ్ళు. అలాగే తాజా మసాలాలు వాడుతూ అప్పటికప్పుడే మన ముందే తయారు చేసి అందిస్తూ ఉన్నారు. కాబట్టి మీరొక 50 మంది, 100 మంది గెట్ టుగెదర్ అయినా, లేదా మీ కుటుంబంలో 200 మందితో ఫంక్షన్ జరిగినా, ఇంకేదైనా పెద్ద ఎత్తున అవసరం పడినా, మీరు వీళ్ళని సంప్రదించి మంచి క్వాలిటీ తాజా ఫుడ్‌ని పొందాలని కోరుతున్నాం. ఇలాంటి వాళ్ళు మీ దగ్గర కూడా ఉండి ఉంటారు. వాళ్ళని కలవండి, అభినందించండి, ప్రోత్సహించండి. ఇలాంటి ఆడపడుచులకి మనమందరం సోదరుల్లాగా తోడుగా నిలవాలని, ఎవరు ఆడవాళ్ళు నిరాశ, నిస్పృహలకు గురి కావద్దని, ఎక్కడున్న అవసరాల్ని అక్కడి మహిళలు కుటీర పరిశ్రమల ద్వారా
ముందుకు సాగాలని కోరుతున్నాం. కింద డిస్క్రిప్షన్ లో కర్నాల మంజుల గారి ఫోన్ నంబర్ ఇస్తున్నాము. మరి మీకు జూట్ బ్యాగులు ఏ రకమైనవి కావాలన్నా తనకి మీరు సంప్రదించవచ్చు. తనకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇటువైపు వస్తే ఒక 4 మహిళలు వచ్చి వీళ్ళని సందర్శించి వెళ్ళండి. అధికారులు కూడా సహకరిస్తున్నారని తెలిసింది. వాళ్ళందరికీ కూడా అభినందనలు. అలాగే ఎన్జిఓస్ పిలుపు పిలుపు సంఘానికి, అలాగే ఈ చెల్ల ద్వారా ఉపాధి పొందుతున్న 30 మందికి 50 మందికి అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.